దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో విశిష్ట చండీ హోమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీరామ్ నగర్లోని శ్రీ 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 సంకట హరహర సిద్ధి వినాయక ఆలయం వద్ద సోమవారం సప్తసతి పారాయణ సహిత విశిష్ట చండీ హోమం నిర్వహించారు. బ్రహ్మశ్రీ కోట గణేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ హోమం జరిగింది. స్థానికులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, భక్తులు ఈ విశిష్ట చండీ హోమం కార్యక్రమాన్ని ఆధ్యాత్మం తిలకించారు. చక్కని వాతావరణంలో జరిగిన ఈ హోమం కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా నాయకులు వచ్చి అమ్మవారికి పూజలు చేశారు. గన్ని కృష్ణతో పాటు ఆయన కుమార్తె అన్నె స్మిత హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గన్ని కృష్ణ మాట్లాడుతూ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మూలా నక్షత్రం రోజున ప్రతి ఏటా చండీ హోమం నిర్వహిస్తున్నామని అన్నారు. దేశం, రాష్ట్రం, రాజమండ్రి ప్రజల సుభిక్షంగా ఉండాలని ఈ హోమం చేశామని అన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గన్ని కృష్ణ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అన్నప్రసాద వితరణకు భారీగా భక్తులు తరలి రావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టాల్స్ ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు. 42వ వార్డు ప్రజలు తరలివచ్చి అమ్మవారికి పూజలు చేసి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గని భాస్కర్ రావు, నగర ప్రముఖులు అన్నే శ్రీరంగ నాయకుల ప్రభు, గని కృష్ణ అల్లుడు అన్నే రామకృష్ణ, మాజీ ఎంపీ మార్గని భరత్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కొవ్వూరు 2 మెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ చౌదరి, రాష్ట్ర సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, బొదులూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవరావు, నగర ప్రముఖులు కోనేరు మురళి, తెదేపా పార్టీ నాయకులు వర్రె శ్రీనివాసరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు పంతం కొండలరావు, అయ్యల గోపి, గంగిన హనుమంతరావు, పెండ్యల రామకృష్ణ, మధ్య రాంబాబు, పట్టపగల వెంకట్రావు, బుడ్డిగ రాధ, ఉప్పులూరి జానకి రామయ్య, బివిఎం మురళి, బొమ్మల దత్తు, కరటూరి రాము, గగ్గర సూర్యనారాయణ, ఆళ్ల ఆనందరావు, జగ్గంపూడి అర్జున్, కంటిపూడి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, గంగిన నారాయణరావు, శెట్టి జగదీష్, శంసాని ప్రసాద్, మల్లా వెంకట్రాజు, ఎస్ఏ గఫూర్, కాతేరు రవి, వంక శ్రీనివాస్ చౌదరి, పేపర్ మిల్ శేఖర్, పాలవలస వీరభద్రం, మొకమాటి సత్యనారాయణ, రెడ్డి పార్వతి, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, జమ్మి సత్యనారాయణ, యనమల రంగబాబు, పోలాకి పరమేష్, కట్ట సూర్యప్రకాష్ రావు, పడాల శ్రీనివాస్, పిల్లి శ్యామ్ కుమార్, ఎర్రమొద్దు ధర్మరాజు, కరగాని వేణు, వానపల్లి శ్రీనివాస్, చెరుకూరి రామారావు, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా దసరా సందర్భంలో వచ్చే మూలా నక్షత్రానికి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన నక్షత్రం మూలా నక్షత్రం. ఇది చాలా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ చండీ హోమం మూలా నక్షత్రం రోజుని చండీ హోమం చేయడం మాకు పరిపాటిగా జరిగింది. అందరూ కూడా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆనంద ఉత్సవాలతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవీమాతను కోరుకుంటూ ఈ హోమం చేయడం జరిగింది. హోమం కూడా జయప్రదంగా ముగిసింది. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చారు. దీనికి వేరే రాజకీయంగా ఏం మాట్లాడేది ఏం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఈ రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా స్పందించి ఆ దేవీ కృప కూడా తోడయి రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళాలి, మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనవసరమైన కాంట్రవర్షీలకు వెళ్లకుండా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి, అనవసరమైన కాంట్రవర్షీలకు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మన అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవి కృపకి అందరూ కూడా పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థిస్తున్నాను. జై భవాని.